తో పాటు నేను కూడా ఈ ట్రైలర్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఈ సినిమా కథ మొదట్లో విన్నప్పుడు చాలా డిఫరెంట్గా, నేను ఎప్పుడు చెయ్యని క్యారెక్టర్ అని నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను సింగిల్ చైల్డ్. నాకు సిబ్లింగ్స్, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఎవరూ లేరు. సో ఈ ఎమోషన్స్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో ఇది కూడా ఒక రకంగా సినిమా జర్నీలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. సో ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు చాలా ప్రిపరేషన్తో, అంటే ఫోటో సెషన్ దగ్గర నుంచి, తర్వాత వెయిట్ గెయిన్, తర్వాత లుక్ టెస్ట్, ఇలా ఎవ్రీ స్టేజ్లో నాకు ఒక టెస్ట్ లాగా నేను ఒక టెస్ట్ పాస్ అవుతున్నాను. ఒక్కొక్క టెస్ట్, ఒక్కొక్క మెట్టు ఎక్కి ఐ థింక్ ఇవాళ ఇక్కడ వరకు వచ్చాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సినిమాలో ఇంత జర్నీ చేసినందుకు. 6 months అని చెప్పి 2 years అయింది అని చెప్తున్నారు. ఇంకో 10 years అయినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. సో దెర్ ఈస్ నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్, వాళ్ళతో ఒక స్పెషల్ జర్నీ ఫర్ ఆల్మోస్ట్ 80 to 90 days అనుకోండి వీ ట్రావెల్డ్. సో ఎవ్రీ వన్ చాలా స్పెషల్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ దట్ ఆర్ బిహైండ్ ద కెమెరా, వాళ్ళకి పేరు పేరున ఈ సినిమాకి కాంట్రిబ్యూట్ చేసింది ఎంతో మనం చూస్తున్నాం. ఇది మాటల్లో చెప్పలేను, ఒక పర్సన్కి అట్రిబ్యూట్ చేయలేను. కాబట్టి ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. ఇక్కడ వరకు ఇంత బాగా వచ్చిందంటే మీ కృషి చాలా ఉంది. అలాగే నేను మోస్ట్ డిసిప్లిన్డ్ అనుకున్నా కూడా అప్పుడప్పుడు పెయిన్ టాలరెన్స్ కొంచెం తక్కువ నాకు. సో సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాలి అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏముంది, ఈజీ, ఇది చాలా ఈజీ అనుకొని సరే సార్, అస్సలు మీకెందుకు, నేను అసలు చేస్తాను అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు చేస్తూ ఉంటే ఇవాళ కొంచెం పెయిన్, మళ్ళీ ఆ పెయిన్ మీద మళ్ళీ నెక్స్ట్ డే చేసేసరికి ఇంకొంచెం, మళ్ళీ ఆ పెయిన్ మీద ఇంకోసారి చేసినప్పుడు మళ్ళీ ఇంకొంచెం, తర్వాత మళ్ళీ దెబ్బ తగులుతుంది, మళ్ళీ ఇంకొంచెం, తర్వాత మళ్ళీ దెబ్బ మీద మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ ఇంకొంచెం, అలా ఆ పెయిన్ టాలరెన్స్ చాలా చాలా తక్కువైపోయి కొన్నిసార్లు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఇరిటేట్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ యాజ్ వెల్ ఫర్ మోటివేటింగ్ మీ. అలాగే ఇంకా చాలా చెప్పచ్చు, కానీ ఇన్నాళ్ళు నా పాత సినిమాలు అన్నీ చూసి ప్రేక్షకులు ఎంత అయితే అభిమానించి ప్రేమించారో, మీ ప్రేమ మళ్ళీ తమ్ముడు టీం మొత్తానికి మీ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటాను. July 4th మీరు సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. అలాగే నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి, అలాగే శిరీష్ గారు అండ్ రాజు గారికి, అలాగే నితిన్ గారికి అండ్ ఎవ్రీ వన్ హూజ్ దేర్, హూజ్ ద రీజన్ వై ఐఎమ్ హియర్, అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ముగించేస్తాను. July 4th వస్తున్న సినిమా తమ్ముడు. ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది 3 కోసమండి. ఫస్ట్ ఒకటి మా డైరెక్టర్ వేణు శ్రీరామ్, తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ 2 years ఎంతో నా ఒక్కడికి తెలుసు. సో అదంతా డీటెయిల్గా నేను July 4th మాట్లాడతా. అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడే వాళ్ళు, నా అభిమానులు కానివ్వండి, లేదంటే కామన్ ఆడియన్స్, నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్ళు,
ఫ్లాప్ వస్తే బాధపడే వాళ్ళు. లాస్ట్ కొన్ని సినిమా నుంచి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ జూలై 4th తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదే అండి, సారీ ఫర్ ద లాస్ట్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను. ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. అండ్ థర్డ్ది, ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్. ఒక్కసారి జస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీబడి. ఒక్కసారి అందరూ, వర్ష అండ్ లేయ గారు, నాకు మామూలుగా సినిమా హీరో ఈజ్ అ హీరో మెయిన్, డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్. అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్ష చెప్పినట్టు కష్టపడ్డ మా కెమెరా టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. బట్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్టులు అందరినీ. ఎందుకంటే 80 days ఫారెస్ట్లో, దాంట్లో 30-40 నైట్స్ ఉంటాయి, 40-50 డేస్ ఉంటాయి. చెప్పులు లేకుండా, ఏం లేకుండా, జ్వరాలు వచ్చిన, ఫుడ్ పాయిజనింగ్ అయినా, కాళ్ళు కట్ అయినా, ఏమైనా కూడా ఎవ్రీడే మార్నింగ్ 7 షార్ట్ అంటే ఎవ్రీడే టు బీ ఆన్ సెట్స్ బై 6 o'clock. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ టు వర్క్ వెరీ హార్డ్, ఇంక్లూడింగ్ ది స్మాల్ కిడ్స్. ప్రతి ఒక్కరు వీళ్ళు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడూ అయిపోయేది. మధ్యలో వీళ్ళు పారిపోయేవాళ్ళు మా డైరెక్టర్ పెట్టి టార్చర్కి. కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. సో ఐ వాంట్ యు ఆల్ టు గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ గో డౌన్. అండ్ నేను లాస్ట్ కొన్ని నెలల్లో కొంచెం లో ఉన్నాను. బట్ నాకు ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజ్ గారు నాకు బూస్ట్ ఇస్తూ, నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ, లేదు మనం కొడుతున్నామని ఎక్కువ నాకు శిరీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు. ఆ మాట నేను జూలై 4th చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడను. సో థ్యాంక్ యూ అంకుల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకంటే నా మీద మీకే నమ్మకం ఎక్కువ ఉంది. ఈవెన్ ఐ వాజ్ లైక్, ఈ పొట్టి పిల్లకి ఇది కెన్ షీ డూ ఇట్ అని, బట్ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లుక్ టెస్ట్కి వచ్చినప్పుడు నేను పొద్దున్న లేచి ఫ్లైట్ తీసుకొని చాలా డల్గా వచ్చి, మేకప్ అన్న ఉన్నారు, హెయిర్ అన్న ఉన్నారు, అందరూ స్టార్ట్ చేయబోతున్నారు. యూ లైక్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఐమ్ లైక్ సార్ ఏం, యూ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్, అట్లీస్ట్ హెయిర్ యూ డింట్. సో ఇలాంటి ఫేస్ని కూడా బాగా చూపించినందుకు గుహన్ సార్, సమీర్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ దిల్ రాజు సార్ అండ్ రాజు సార్ అండ్ శిరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిన్న మీ ప్లాట్ఫామ్ లాంచ్ అయింది దిల్ రాజు డ్రీమ్స్ అని. సో దట్ ఈజ్ ఐ థింక్ అ గిఫ్ట్ టు కామన్ మ్యాన్ అనుకుంటాను. ఒక గైడెన్స్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలంటే ఇట్స్ చాలా కష్టం, నాకు తెలుసు. సో ఐ థింక్ ఫర్ ఎనీ లైక్ టెక్నీషియన్, ఫర్ కెమెరామెన్, ఫర్ ఎనీబడి ఇట్స్ అ హ్యూజ్ గిఫ్ట్. సో థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్. అండ్ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్స్, you're always getting new talents to this industry. So talents like Saptami Gowda and Swasikani kuda ee movie dwara meeru industry ki తీసుకొచ్చారు. So thanks for that. And Nitin garu, I think you're one of the most kindest, sweetest, nicest and most joyful person I have come across. And నేను మీకు సారీ చెప్పాలి, బికాస్ ఫారెస్ట్లో ఏంటి నెట్వర్క్ లేదు కాబట్టి నా కుళ్ళు జోక్స్తో మిమ్మల్ని చంపేశాను. బట్ యూ స్టిల్ హ్యాడ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ త్రూ అవుట్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ టు ఎవ్రీ వన్ ఆన్ సెట్. అండ్ Laya ma'am, you are such a sweetheart. You are a darling and you're such an inspiration to a lot of us. And మీ పేరు లయాని ఉల్టా చేస్తే I love you. And నాకే తెలుసు. And all the family members, it's not easy. మీరు చేసింది, you worked really hard. So big congratulations to you guys. And yeah, so and నాకు ఇంకా I really honestly want to thank someone, that is the light department, because నేను నితిన్ గారు మేము అనుకున్నాము a lot of times మేము స్పాట్కి ఒక 6 o'clock వస్తాము అండ్ 2కి షూట్ అయిపోతుంది, వెళ్ళిపోతాం. బట్ దే యాక్చువల్లీ వుడ్ కమ్ at 3 PM అండ్ కొండ ఎక్కి లైట్ సెట్ చేసి దే వుడ్ బీ దేర్ ఫర్ సో లాంగ్. మనకి యాక్చువల్లీ లైట్ ఇచ్చి
they used to be in Chikati, so that was such an amazing thing. So light department, crane department, art department, camera department, andarki pedda thank you, because you guys don't expect any praise or any fame name, you just do it. So thank you, and big thanks to our pillars, two pillars, Satya and Karthik. Thank you so much. And నేను చాలా టైమ్స్ ఇంట్లో మూవీ చూసేటప్పుడు ఐఎమ్ లైక్ ఓ ఈ మూవీ థియేటర్లో చూడాల్సింది, లైక్ మూవీస్ లైక్ నేను మగధీర థియేటర్లో చూడలేదు, సో ఐ వాజ్ లైక్ ఓ థియేటర్లో చూడాల్సింది, అండ్ ఆర్య థియేటర్లో చూడలేదు, లాట్ ఆఫ్ మూవీస్, జురాసిక్ పార్క్, జుమాంజీ, అదంతా నేను చూడలేదు. సో దిస్ ఈజ్ వన్ సచ్ మూవీ దట్ మీరు థియేటర్లో చూడలేదంటే యుల్ బి లైక్ ఓ నేను థియేటర్లో చూడాల్సింది, ఎందుకు చూడలేదని యూ విల్ గెట్ రియలీ అనాయిడ్. సో ప్లీజ్ ఇది థియేటర్లో చూడండి. ఇట్స్ అ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, అండ్ అజనీష్ గారు హ్యాస్ గివెన్ సచ్ అమేజింగ్ మ్యూజిక్. సో ఇట్స్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్లోనే చూడండి. July 4th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. సో హార్టీ వెల్కమ్ టు యూ సప్తమి. అండ్ తమ్ముడు గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు మా అందరికీ? అందరికీ నమస్కారం, ఎల్రిಗೂ నమస్కార. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు బికాజ్ ఇట్స్ బిన్ అ 2 years జర్నీ ఫర్ దిస్ డే. Another 3 days we'll be able to watch the movies in theaters on 4th of July, and it's been a wonderful experience. Firstly, I'd like to thank Sriram Venu sir for giving me the opportunity to be a part of this movie. It was an amazing experience. Thanks to Guhan sir. Had a wonderful time shooting with sir at Araku. I think all those days we spent in enhancing the character, all of that. Thank you so much. Thanks to the entire direction department. Karthik and Satya, I've irritated them a lot, and thanks to them for taking all of that and still saying hi and treating me nicely. And thanks to Dilraju sir, thanks to Nitin, thanks to Varsha Bollamma, thanks to Laya ma'am, thanks to all of you. I'm very happy to be a part of this cinema, and again I've mentioned this quite a few times. Thanks to my dear friend Danny. I think he was amazing to work with, so thanks to him. And all of you, please come to the theaters on 4th of July. Thanks to Radha Krishna sir too, and Ajneesh. This is my 3rd cinema with Ajneesh sir as the music director. So I'm just hoping everybody likes my character Ratna. It was a lot of fun playing the character. It's a very quirky, different character, so I had a lot of fun. So please come to the theaters on 4th of July. You'll have a great visual experience along with amazing audio and amazing performances by everybody in the cast. So yeah, hoping to see you all on 4th of July in the theaters.